హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ నాలెడ్జ్. ఇవాల్టి మన టాపిక్ తెలుగు సంవత్సరాల పేర్లు, వాటి అర్థాలు, ఫలితాలు. తెలుగు సంవత్సరాలు మొత్తం 60 ఉంటాయి. 60 సంవత్సరాలను 60 పేర్లతో పిలుస్తారు. ఈ 60ను కలిపి ఒక కాలచక్రం అంటారు. ఒక కాలచక్రం పూర్తవగానే మరలా అవే పేర్లతో మరో కాలచక్రం పునరావృతం అవుతుంది. 60 తెలుగు సంవత్సరాల పేర్లను, వాటి ఫలితాలను, వాటి అర్థాలను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. కొత్తగా మన ఛానల్ను చూస్తున్నట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. తెలుగు సంవత్సరాల్లో మొట్టమొదటి సంవత్సరం పేరు ప్రభవ. దీని అర్థం ప్రభవించున్నది అంటే పుట్టుక. ఈ సంవత్సరంలో ఫలితాలు ఎలా ఉంటాయంటే యజ్ఞములు విరివిగా జరుగుతూ ఉంటాయి. రెండవది విభవ, వైభవంగా ఉండేది అనే అర్థం. ఈ సంవత్సరంలో జనులు సుఖంగా ఉంటారు. మూడవది శుక్ల, తెల్లనిది, నిర్మలత్వం, కీర్తి మరియు ఆనందాలకు ప్రతీక అని అర్థం. దీని ఫలితాలు పంటలు సమృద్ధిగా పండుతాయి. నాలుగవది ప్రమోదూత. ప్రమోదూత అనగా ఆనందం, ప్రమోదభరితంగా ఉండేది అని అర్థం. ప్రమోదోత్త సంవత్సరంలో ప్రజలందరూ ఆనందంగా ఉంటారు. ఐదవది ప్రజోత్పత్తి. ప్రజ అనగా సంతానం అని అర్థం. సంతాన వృద్ధిని కలిగి ఉంటారు. ఈ సంవత్సరం అంతా అభివృద్ధి చెందుతుంది. ఆరవది అంగీరస. అంగీరసం అంటే శరీర అంగాల్లోని ప్రాణశక్తి. ప్రాణదేవుడే అంగీరసుడు. ఆ దేవుడి పేరు మీదే ఈ పేరు వచ్చింది. ఈ సంవత్సరం అంతా ప్రజలందరూ భోగములు కలిగి ఉంటారని దీని అర్థం. ఏడవది శ్రీముఖ. శుభమైన ముఖం, ముఖం ప్రధానాంశం కాబట్టి అంతా శుభంగా ఉండేదనేది దీని అర్థం. లోకమంతా సౌఖ్యంగా ఉంటుంది. ఎనిమిదవది భావ. భావ అంటే భావరూపుడిగా ఉన్న నారాయణుడు. ఈయనే భావనారాయణుడు. ఈయన ఎవరని విశ్లేషిస్తే సృష్టికి ముందు సంకల్పం చేసే బ్రహ్మ అని పండితులు వివరిస్తున్నారు. ఉన్నత భావములను కలిగిస్తుంది ఈ సంవత్సరం మొత్తం. తొమ్మిదవది యువ. యువ అనేది బలానికి ప్రతీక. ఇంద్రుడు వర్షములు కురిపించడం వలన లోకమంతా సస్యశ్యామలముగా ఉంటుంది. పదవది ధాత. ధాత అంటే బ్రహ్మ, అలాగే ధరించేవాడు, రక్షించేవాడు అని అర్థం కలదు. ఈ సంవత్సరంలో అన్ని ఔషధులు, మొక్కధాన్యాలన్నీ బాగా పండుతాయి. 11వది ఈశ్వర. ఈశ్వర అనగా పరమేశ్వరుడని అర్థం. ఈ సంవత్సరంలో అందరూ క్షేమము, ఆరోగ్యం కలిగి ఉండును. 12వది బహుధాన్య అనగా సుభిక్షంగా ఉండటం. అన్ని రకాల పంటలు విరివిగా పండటం, దేశమంతా సుభిక్షంగా ఉంటుంది. 13వది ప్రమాది. ప్రమాదం ఉన్నవాడు అని అర్థం ఉన్నప్పటికీ సంవత్సరమంతా ప్రమాదాలు జరుగుతాయని భయపడిన అవసరం లేదు. ప్రమాదో ధీమతామపి అన్నారు. 14వది విక్రమ. విక్రమం కలిగినవాడు అని అర్థం. దీని ఫలితాలు మధ్యమ వర్షపాతం ఉంటుంది. 15వది వృష. వృష అనగా చర్మం అని అర్థం. దీని ఫలితంగా అంతటా వర్షాలు కురుస్తాయి. 16వది చిత్రభాను. భానుడంటే సూర్యుడు. సూర్యుడి ప్రధాన లక్షణం ప్రకాశించడం. చిత్రమైన ప్రకాశం అంటే మంచి గుర్తింపు పొందడం అని అర్థం. సూర్యునిలో మార్పులకు అవకాశం ఉంటుంది. చిత్ర విచిత్ర అలంకారములను ఇస్తుంది. 17వది స్వభాను. స్వయం ప్రకాశానికి గుర్తు. స్వశక్తి మీద పైకి ఎదిగేవాడని అర్థం. క్షేమం, ఆరోగ్యాన్ని ఇస్తుంది. 18 తారణ. తరింప చేయటం అంటే దాటించటం. కష్టాలు దాటించడం, గట్టెక్కించడం అనే అర్థం. ఈ సంవత్సరం పంటలకు అనుకూలంగా వర్షాలు కురుస్తాయి. 19 పార్థివ. పృథ్వీ సంబంధమైనది. గుర్రం అనే అర్థాలున్నాయి. భూమికి ఉన్నంత సహనం, పనిచేసేవాడని అర్థం. సస్యములు, సంపదలు సమృద్ధి అవుతాయి అనగా పంటలు బాగా పండుతాయని అర్థం. 20 వ్యయ. వ్యయ అనగా ఖర్చు కావటం. ఈ ఖర్చు శుభాల కోసం ఖర్చు అయి ఉంటుందని ఈ సంవత్సరం అర్థం. అతివృష్టి కలుగుతుంది. 21 సర్వజిత్తు. సర్వాన్ని జయించినది. ప్రజలు సుఖించినట్లు వర్షాలు కూడా పడతాయి. 22 సర్వధారి. సర్వాన్ని ధరించేది అనే అర్థం. ఈ సంవత్సరం అంతా సుభిక్షంగా ఉంటుంది. 23 విరోధి. విరోధం కలిగించినటువంటిది. మేఘాలను హరించి వర్షం పడకుండా చేస్తుంది. 24 వికృతి. వికృతమైనటువంటిది. ఈ సంవత్సరం అంతా భయంకరంగా ఉంటుంది. 25 ఖర. ఖర అనగా గాడిద, కాకి, ఒక రాక్షసుడి పేరు. వాడి, వేడి, ఎండిన అనే అనేక అర్థాలు ఉన్నాయి. ఈ సంవత్సరంలో ఎక్కువగా పురుషులు వీరుల్లాగా ప్రవర్తిస్తుంటారు. 26 నందన. నందన అనగా కూతురు, ఉద్యానవనం, ఆనందాన్ని కలుగజేసేది అనే పలు అర్థాలు కలవు. ఈ సంవత్సరంలో అందరూ ప్రజలు ఆనందంగా ఉంటారు.
27 విజయ, విశేషమైన జయం కలిగినది, శత్రువులను హరించునది. 28 జయ, జయాన్ని కలిగించేది, శత్రువులు రోగముల మీద విజయం కలిగింపజేసేది. 29 మన్మథ, అనగా మనస్సును మదించేది. ఈ సంవత్సరంలో ప్రజలందరికీ విచిత్రమైన కోరికలు పుట్టుకొస్తాయి. 30 దుర్ముఖి, చెడ్డ ముఖం కలది, ప్రజలు దుష్కర్మలు చేస్తూ ఉంటారు. 31 హేవిలంబి, సమ్మోహనపూర్వకంగా విలంబి చేసేవాడని అర్థం. ఈ సంవత్సరంలో సంపదలు కలుగును. 32 విలంబి, సాగదీయడం అని అర్థం, సుభిక్షంగా ఉంటుంది. 33 వికారి, వికారం కలిగించినది అని అర్థం. ఈ సంవత్సరంలో శత్రువులకు కోపం ఎక్కువగా కలిగించును. 34 శార్వరి, శార్వరి అనగా రాత్రి అని అర్థం. ఈ సంవత్సరంలో పంటలు పండను. 35 ప్లవ, ప్లవ అనగా తెప్ప, కప్ప, జువ్వి, దాటించినది అని పలు అర్థాలు కలవు. ఈ సంవత్సరం కష్టాల నుంచి దాటిస్తుంది, సమృద్ధిగా జలం ప్రవహిస్తుంది. 36 శుభకృత్, అనగా శుభాన్ని కలిగించేది, ప్రజలు ఈ సంవత్సరం అంతా శుభంగా ఉంటారు. 37 శోభకృత్, అనగా శోభను కలిగించేది, ప్రజలు ఈ సంవత్సరం సుఖంగా ఉంటారు. 38 క్రోధి, క్రోధి అనగా క్రోధాన్ని కలిగించినది, ఈ సంవత్సరంలో కోప స్వభావం పెరుగుతుంది. 39 విశ్వావసు, విశ్వానికి సంబంధించినది, ఈ సంవత్సరం ధన సమృద్ధి కలుగుతుంది. 40 పరాభవ, అనగా అవమానం అని అర్థం, ప్రజలు ఒకరినొకరు అవమానించుకుంటూ ఉంటారు. 41 ప్లవంగ, కోతి, కప్ప అనే అర్థం, జల సమృద్ధి అధికంగా ఉంటుంది. 42 కీలక, పశువులను కట్టేందుకు ఉపయోగించే ఒక రకమైన కొయ్య, సస్య సమృద్ధి అధికంగా ఉంటుంది, అనగా పంటలు బాగా పండుతాయి. 43 సౌమ్య, అనగా మృదుత్వం గలది అని అర్థం, ప్రజలకు శుభములు కలుగుతాయి. 44 సాధారణ, అనగా సామాన్యంగా ఉండినటువంటిది అని అర్థం, ప్రజలకు సామాన్య శుభములు కలుగుతాయి. 45 విరోధీకృతు, విరోధాలను కలిగించేది అని అర్థం, ప్రజలలో విరోధభావం పెరుగుతుంది. 46 పరీధావి, అనగా భయకారకమైనటువంటిది అని అర్థం, ప్రజలలో భీతి అధికమవుతుంది. 47 ప్రమాదీచ, ప్రమాదకారకమైనటువంటిది అని అర్థం. 48 ఆనంద, అనగా ఆనందమయం అని అర్థం, ఈ సంవత్సరంలో ప్రజలు ఆనందంగా ఉంటారు. 49 రాక్షస, రాక్షసత్వాన్ని కలిగి ఉంటుంది, ప్రజలలో క్రూర స్వభావం అధికమవుతుంది. 50 నల, నల్ల అనే పదానికి రూపాంతరం. 51 పింగళ, ఒక నాడి, కోతి, పాము, ముంగిస అనే వివిధ రకాల అర్థాలు కలవు. 52 కాలయుక్తి, కాలానికి తగిన యుక్తి అని అర్థం కలదు. 53 సిద్ధార్థి, కోర్కెలు సిద్ధించింది అని అర్థం కలదు. 54 రౌద్రి, రౌద్రంగా ఉండేది అని అర్థం, ప్రకృతి విపత్తులు సంభవిస్తాయి. 55 దుర్మతి, అనగా దుష్టబుద్ధి, ప్రజలకు దుర్బుద్ధులు అధికమవుతాయి. 56 దుందుభి, అనగా వరుణుడు అని అర్థం. 57 రుధిరోద్గారి, రక్తాన్ని స్రవింపచేసేది అని అర్థం, రక్తధారలు ప్రవహిస్తాయి. 58 రక్తాక్షి, అనగా ఎర్రని కన్నులు కలది అని అర్థం, ప్రజలకు ప్రకృతికారక కోప విపత్తులు కలిగే అవకాశం ఉంటుంది. 59 క్రోధన, కోప స్వభావం కలది అని అర్థం, ప్రజలలో క్రోధం అధికమవుతుంది. 60 అక్షయ, అనగా నశించనిది అని అర్థం, ప్రజలు సుభిక్షంగా ఉంటారు. ఈ 60వ సంవత్సరమైనటువంటి అక్షయ సంవత్సరం పూర్తి కాగానే తిరిగి మొదటి సంవత్సరం ప్రభవ నుంచి అక్షయ వరకు మరో కాలచక్రం ప్రారంభమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, తెలుగు సంవత్సరాలు, వాటి అర్థాలు, ఫలితాల గురించి ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా. ఈ సమాచారం మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.